డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. యూపీలో 24 ఏళ్ల మహిళ ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి తల్లిదండ్రులు వేధించడంతో పెళ్లి చేసుకున్న 4 నెలలకే సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది. ఇలాంటి సంఘటనలు అనేవి బయట చాలా చూస్తూ ఉన్నాం, చాలా వింటూ ఉన్నాం. అసలు ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తులకి కానీ, ప్రేమించి పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిన ఆడపిల్లకి కానీ రక్షణ కల్పించాలి అంటే ఎలాంటి చట్టాలు ఉన్నాయి, అలాంటి వాళ్ళని రక్షించడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి అనే విషయాలపై చర్చించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ వెంకట్ శెట్టి గారు. సార్తో మాట్లాడుకున్న విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్, చూశారు కదా, యూపీకి చెందిన మహిళ, ఆమె వయసు 24 ఏళ్ళు మాత్రమే, ప్రేమించి పెళ్లి చేసుకున్న కేవలం 4 నెలల్లోనే అత్తింటి వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకుంది. అసలు ఇలాంటి సందర్భంలో వాళ్ళు ఏం చేయాలంటారు? అంటే ప్రేమిస్తారు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పించుకోరు, పారిపోయి చేసుకుంటారు. కానీ వాళ్ళు ఏదో ఒక రోజు అత్తమామల ఇంటికి చేరాల్సిందే. అలాంటి సందర్భంలో వాళ్ళు కానీ వేధిస్తే ఇటు ఈ అమ్మాయి తల్లిదండ్రులతోనే చెప్పుకోలేదు, సమాజంలో ఎవరితోనే చెప్పుకోలేదు, ప్రేమించిన వ్యక్తికి చెప్పినా పట్టించుకోలేని పరిస్థితులు కనిపిస్తుంటాయి. అలాంటి సందర్భంలో అమ్మాయి ఏం చేయాలంటారు? లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే, ఎప్పుడైతే అబోవ్ 18 ఇయర్స్ దాటింది అని అంటే ఎవరి ఇష్టం మా ఇష్టం. సో మాకు 18 ఇయర్స్ దాటినాయి, మా ఇష్టం, ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవచ్చు, ఇప్పుడు నేను మేజర్ని అని చెప్పి మ్యారేజెస్ చేసుకుంటారు చాలా మంది. సో అది ఏంది అని అంటే, ఇవాళ రేపు చూసుకుంటే వాడిది ఒకవేళ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో ఉండగానే ఏజ్ క్రాస్ అయిపోయింది కదా అని చెప్పి చలో అని చెప్పి లవ్ మ్యారేజెస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో కొన్ని సిచ్యువేషన్స్లో ఏంది అంటే, మ్యారేజెస్ తర్వాత కూడా ఊర్లలో పెద్ద మనుషుల మధ్యలో కూర్చేసుకొని దాన్ని విడిపోవడం జరిగిన కేసెస్ ఉన్నాయి. అండ్ అదే కాకుండా కొంతమంది అక్కడి నుంచి లేచిపోయి బయటికి వెళ్ళి పెళ్లి చేసుకునే కేసెస్ కూడా చాలా ఉన్నాయి. సో ఇక్కడ ఏంది అని అంటే, ఆల్మోస్ట్ లవ్ మ్యారేజెస్ అన్నీ నేను ఫెయిల్యూర్ అవుతాయని నేను చెప్పట్లేదు. సో మ్యాక్సిమం ఆఫ్ ద లవ్ మ్యారేజెస్ అయితే ఫెయిల్యూర్ అయితే కంపల్సరీ. బికాజ్ ఎందుకు అని అంటే, వాళ్ళిద్దరి మధ్య ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉండకపోవడం వల్ల. బికాజ్ ఎందుకు అని అంటే, ఏదైతే క్రష్ అంటారు కదా, ఏదైతే అట్రాక్షన్ అంటారు, సో ఆ అట్రాక్షన్ వల్ల అట్రాక్ట్ అయ్యి ఈ మ్యారేజెస్ చేసుకొని మూవ్ అవ్వడం. కానీ లేదు అని అంటే, నిజంగా అది అట్రాక్షన్ కాకపోతే వాళ్ళు లైఫ్ లాంగ్ లీడ్ చేసేస్తారు. బికాజ్ ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉంటుంది, ప్రాపర్ బాండింగ్ ఉంటుంది కాబట్టి. సో ఇవన్నీ ఉండవు అనమాట వీళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అది ఎందుకు ఉండదు అనుకోవచ్చు. బికాజ్ ఎందుకనంటే, వీళ్ళిద్దరు కలిసేది మహా అంటే ఒక 2 hours 3 hours పర్ డేకి, లేదు అని అంటే చాటింగ్ చేసుకుంటూ ఉంటారు, కాల్స్ మాట్లాడుతూ ఉంటారు. సో ఆ కాల్స్లో కూడా ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకున్నా, ఇష్టాలు తెలుసుకున్నా కానీ ఫర్దర్గా ఈమె క్యారెక్టర్ ఏంది, వాడి క్యారెక్టర్ ఏంది, వీడు ఎప్పుడు సీరియస్ అవుతాడు, ఎప్పుడు కూలుకుంటాడు, లేకపోతే ఫ్యూచర్ గురించి ఆలోచించాలి అనే థాట్స్ ఎవరికి ఉండవు సార్. ఎప్పుడైతే ఒకవేళ లవ్ మ్యారేజెస్ చేసుకుందాము అనుకున్నా, ఒక రిలేషన్షిప్లో ఉన్నా, ఎప్పుడైతే ఒక ఫ్యూచర్ గురించి మాట్లాడుకుని ఒక ఫ్యూచర్ గురించి బిల్డ్ చేసుకుంటారో అట్లాంటి వాళ్ళు లైఫ్ లాంగ్ లీడ్ చేస్తారు. అంటే బిల్డ్ చేయడం అని అంటే కమర్షియల్గా ఇవన్నీ కాదు నేను అనేది. బికాజ్ ఎందుకనంటే, ఫ్యూచర్లో ఇట్లా ఉందాం, ఇలా చేద్దాం అనే ప్లానింగ్ అనేది సపరేట్ ఉంటుంది. సో ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. ప్రాపర్ ప్లానింగ్ లేకుండా చలో మ్యారేజెస్ చేసుకుందాం, పెళ్లి చేసుకుందాం అని చెప్పి, ఏదైతే వీడు పెళ్లి చేసుకునేది కూడా ఏంది, ఆర్య సమాజంలో వాటిలో పెళ్లి చేసుకుంటాడు. ఈ మ్యారేజ్ ఎప్పుడు కూడా ఏంటంటే, ఆ పైసలు లేకపోతే వాడినో వీడినో ఫ్రెండ్స్ గారిని అడిగి అమౌంట్ చేసి చేసుకుంటారు. దాని తర్వాత నువ్వు ఎట్లా లీడ్ చేస్తావు లైఫ్ని, అంతే కదా. నేను నమ్ముకొని ఒక ఆడపిల్ల వస్తుంది, వాళ్ళు అయ్యాక చాలా సంవత్సరాలు గారాభంగా పెంచి నువ్వు చెప్పకుండా ఏదో ముచ్చట్లు చెప్పి పెళ్లి చేసుకున్నావు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెని పోషించే కెపాసిటీ మనకు ఉండాలి. సో అట్లాంటి సిచ్యువేషన్లో నువ్వు ఒక స్టెప్ వేసి మ్యారేజ్ చేసుకోవచ్చు. పోషించే కెపాసిటీ లేక ముందరనే మ్యారేజ్ చేసుకున్న కేసెస్ చాలా వరకు విడిపోయి ఉన్నాయి. మనం ఏదైతే ఇది మాట్లాడుకుంటే, వీడు ఏదైతే ఇప్పుడు మనం ఈ ఇన్సిడెంట్ మాట్లాడుకుంటే, అమ్రిన్ ఇన్సిడెంట్ మాట్లాడుకుంటే, ఆమెకి 24 years 24 years యువతి ఏదైతే యూపీలో ఉంటుంది ఆమె. అండ్ వాళ్ళ హస్బెండ్ వచ్చేసరికి, ఎవడైతే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడో వాడు వచ్చేసరికల్లా బెంగళూరులో ఉంటాడు, ఒక వెల్డర్. ఏదైతే గర్భస్రావం పోయింది అని చెప్పి, అంటే ఏదైతే గర్భం పోయింది అని చెప్పేసి, ఎవరైతే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ అత్త, వాళ్ళ మామ, వాళ్ళ ఆడపడుచు అండ్ వాళ్ళ తమ్ముడు కూడా, వీళ్ళందరూ కూడా ఆమెను వేధించేసరికి ఆమెకి ఏం చేయాలి? బికాజ్ ఎందుకు అని అంటే, పేరెంట్స్ దగ్గరికి వెళ్ళలేదు ఆమె, పారిపోయి పెళ్లి చేసుకుంది. పేరెంట్స్ అప్పుడే రానియరు. సో వాళ్ళు రానిచ్చినా కానీ కొంచెం టైం అనేది పడుతుంది. సో ఇంతగానంగా నమ్మి వీడి దగ్గరికి వచ్చిన తర్వాత, వీళ్ళ ఇంట్లో ఏదైతే ఇంత టార్చర్ ఉంది అని అంటే ఎవరైనా భరించలేరు. బికాజ్ ఎందుకు అని అంటే, మాక్సిమం ఆఫ్ ద గర్ల్స్ అనేది సెన్సిటివ్ లో ఉంటారు. సో ఆ సెన్సిటివ్నెస్ లో వాళ్ళు ఆల్రెడీ ఒక డిప్రెషన్ లో ఉంటారు. మా పేరెంట్స్ మాట్లాడట్లేదు, వాళ్ళు చూసుకోవట్లేదు నన్ను. ఇప్పుడు అమ్మాయి చూసుకుంటే సార్, ఇప్పుడు ముందు నుయ్యి వెనక గుయ్యి కింద అట్లాంటి సిచ్యువేషన్ అయిపోయింది. బికాజ్ అటు పోయి ఇక్కడ కొట్టిర్రు అని చెప్పి ఆడికిపోలేదు. సో ఎటు పోలేదు, అక్కడే ఉండాలి, అక్కడే పడి ఉండాలి. సో చాలా మంది అట్లా పడి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు పాపం. అంటే వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళలేరు,
అండ్ కొన్ని సిచ్యువేషన్స్ లో వాడు పెళ్లి మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా ఏం చేయడు. ఏదైతే మ్యారేజ్ ముందు ఏం చేయడు, ఖాళీకి తిరిగేవాడు, మ్యారేజ్ తర్వాత కూడా ఖాళీ తిరుగుతూ ఉంటారు కొంతమంది. సో అట్లాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళకి ఏదైతే ఇన్నర్ ఫీలింగ్స్ ఉన్నా కానీ, ఏదైతే ఫ్యామిలీలో గొడవలు అవుతూ ఉంటాయి కానీ ఒక స్టెప్ అనేది ఆమె వేయలేదు. బికాజ్ ఎందుకు అని అంటే పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మా ఆయన ఇట్లా చేస్తున్నాడు, మా హస్బెండ్ ఇట్లా చేస్తున్నాడు అన్నా కానీ నేను వద్దంటే నువ్వు పెళ్లి చేసుకున్నావు, నేను లవ్ మ్యారేజ్ వద్దు అని చెప్పా, నీకు అంతకంటే మంచి సంబంధం తీసుకొచ్చి చేసేటోడిని, లగ్జరీ లైఫ్ ఇచ్చేటోడిని, బట్ అట్లా అవన్నీ వదిలేసుకొని నువ్వు వచ్చి ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, నేనేం చేయాలి అని అంటారు. కానీ సార్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ జరిగింది కాబట్టి బయటకు వచ్చింది. ఇలా ప్రేమ పెళ్లిళ్ళు చేసుకుని అత్తింట్లో వేధింపులకు గురవుతున్న అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు. అసలు వాళ్ళని రక్షించుకోవాలంటే ఏం చేయాలంటారు? వాళ్ళ వేధింపుల నుంచి వీళ్ళు బయటపడాలంటే ఏం చేయాలి? ఒకటే సార్, ఇది మొత్తం ఎప్పుడైతే మ్యారేజ్ అయిన తర్వాత కంప్లీట్ గా అది ఫ్యామిలీ యాక్ట్ ప్రకారం వస్తుంది. సో ఇదంతా ఫ్యామిలీ యాక్ట్ వేలోనే వెళ్తుంది కాబట్టి మనం ఏదైతే అందరికి చెప్పే సజెషన్స్ చెప్తాం అనమాట. దీనికి ఇన్ కేసు వాడు ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటాను, మ్యారేజ్ చేసుకోకపోతే అది కింద కన్సిడర్ అవుతుంది కాబట్టి వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి వాళ్ళని రిమాండ్ లో తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే వాళ్ళకి పేరెంట్స్ కనుక వాడికి సపోర్ట్ చేస్తా ఉంటే వాళ్ళని కూడా ఎఫ్ఐఆర్ కాపీలో యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ కంప్లీట్ గా మ్యారేజ్ అయిపోయింది, అది మూవ్ ఆన్ అవుతున్న లైఫ్ మూవ్ ఆన్ అవుతున్న టైంలో ఏదైతే హస్బెండ్ కానీ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏదైతే టార్చర్ పెట్టడం జరుగుతుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఏదైతే ఫ్యామిలీ యాక్ట్ ప్రకారమే వెళ్ళాలి. ఇప్పుడు ఇన్ కేసు వాళ్ళ హస్బెండ్ వీళ్ళందరూ కలిసి టార్చర్ పెడుతుంటే ఆమె డొమెస్టిక్ వైలెన్స్ ప్రకారం కూడా వెళ్ళొచ్చు. అండ్ అదే కాకుండా 490 కూడా ఫైల్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ లో ఆమెను లోపలనే వేసి లాక్ వేసిన కేసెస్ కూడా చాలా ఉంటాయి. సో ఎప్పుడైతే ఆమె లోపల లాక్ వేసేసి ఆమెను బయటికి రానికుండా ఒక గృహ నిర్బంధం అంటారు కదా, ఒక హౌస్ అరెస్ట్ చేసిన సిచ్యువేషన్స్ లో అవసరమైతే నియర్ బై పిఎస్ కి కాల్ చేయొచ్చు. అండ్ అదే కాకుండా మనకి సఖీ సెంటర్ అని, షీ టీమ్ అని అన్ని ఉన్నాయి. సో ఏదైతే మన తెలంగాణ గవర్నమెంట్ లో ఇవన్నీ ఉన్నాయి. సో వీటన్నిటిని యూజ్ చేసుకొని అవసరమైతే మనకి పోలీస్ ప్రొటెక్షన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ యూజ్ చేసుకుంటే సో ఇక్కడ వాటికి ఏంటి అంటే సార్, మనం లా అనేది చాలా పెద్దది. సో మనం ఏ వేలో యూజ్ చేసుకోవాలంటే ఆ వేలో యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రొటెక్షన్ అబ్బాయికి ఉంటది, అమ్మాయికి ఉంటది. ఇన్కేస్ అబ్బాయికి కావాలంటే ఆ వేలో వెళ్ళొచ్చు, ఇన్కేస్ ఓన్లీ వైఫ్ గా ఈమెకి కావాలి అంటే ఈ వేలో వెళ్ళొచ్చు. సో ఇక్కడ నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్న అమ్మాయిలు ఎంతో మంది తల్లిదండ్రులు కాదని పెళ్లిళ్ళు చేసుకుంటారు, అత్తింట్లో వేధింపులకు గురవుతుంటారు, బయటికి చెప్పుకోలేక అత్తింట్లోనే మగ్గిపోతూ ఉంటారు. మిమ్మల్ని పెళ్ళిళ్ళు చేసుకోవద్దు అనే హక్కు మాకు లేదు, అసలు చేసుకోవద్దు అని చెప్పే హక్కు మీ తల్లిదండ్రులు కూడా లేదు. కానీ ఒకసారి ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకునే ముందు ఒక ప్రాపర్ ప్లానింగ్, ఆయనతో తన ఫ్యూచర్ చూసుకోగలడా, మిమ్మల్ని పోషించగలడా, ఒకవేళ ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటే ఈ సమాజంలో సర్వైవ్ అవ్వగలరా, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని ఆలోచించుకొని అడుగులు వేస్తే మంచిదని మా ఉద్దేశం. అండ్ ఇలాంటి సందర్భంలో ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భంలో చావు ఒకటే సమస్య కాదు, దానికి కూడా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. మన లాలో ఎన్నో రకాల రైట్స్ అనేవి మీకు ఉన్నాయి, వాటన్నిటిని యూజ్ చేసుకుని మీరు సర్వైవ్ అవ్వచ్చు, మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. నా పిల్లలు థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే సార్.